వైసీపీలో మూడో జాబితాపై కసరత్తు కొనసాగుతుంది. ఇప్పటికే దాదాపు 40 మందితో 2 లిస్టు రిలీజ్ చేసింది వైసీపీ అధిష్టానం. పండుగలోపే మార్పు చేర్పులతో థర్డ్ లిస్టు కూడా వచ్చే అవకాశం కనపడుతోంది. కొన్ని సెగ్మెంట్లో ఇంకా స్పష్టత రాలేదు. ఆ స్పష్టత కోసం ప్రస్తుతం చర్చలు జరుగుతున్నాయి. తన నివాసంలో కొంతమంది ముఖ్య నేతలతో సజ్జల రామకృష్ణారెడ్డి, మిథున్ రెడ్డి, మరికొంతమంది ముఖ్య నేతలతో ముఖ్యమంత్రి జగన్ భేటీ అయ్యారు. మార్పు చేర్పులపై చురుగ్గా చర్చలు సాగుతూ ఉన్నాయి. ఇవాళ కానీ రేపు కానీ థర్డ్ లిస్ట్ కూడా వచ్చే అవకాశం కనపడుతుంది. అలాగే మార్పులు చేర్పులకు సంబంధించినటువంటి నేతలను కూడా క్యాంప్ ఆఫీస్కు పిలిపించుకొని మాట్లాడుతున్నట్టుగా తెలుస్తోంది. అయితే మా ప్రతినిధి రెహానా ప్రస్తుతం క్యాంప్ ఆఫీస్ నుంచి లైవ్లో అందుబాటులో ఉన్నారు మరిన్ని వివరాలు అందించడానికి. రెహానా, థర్డ్ లిస్టుకు సంబంధించి కొంతమంది పిలిపించినట్టు కనపడుతోంది, కొంతమంది వ్యతిరేకత వ్యక్తం చేస్తూ ఉన్నారు బహిరంగంగానే. ఎట్లాంటి పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి క్యాంప్ ఆఫీస్లో? లిస్టులో ఎంతమంది ఉండొచ్చు? ప్రాబబుల్స్ ఎవరు? చక్రి, థర్డ్ లిస్ట్ కి సంబంధించి కసరత్తు జరుగుతుంది. ఇవాళ ఉదయం నుంచి మనం చూసుకున్నట్లయితే దాదాపు మధ్యాహ్నం వరకు సజ్జల రామకృష్ణారెడ్డి తోటి ముఖ్యమంత్రి సమావేశమయ్యారు ఆయన నివాసంలోనే. అదేవిధంగా మిథున్ రెడ్డి కూడా ఈ సమావేశంలో జాయిన్ అయ్యారు. అయితే ప్రధానంగా చూసుకున్నట్లయితే కొన్ని నియోజకవర్గాలకు సంబంధించి తుది కసరత్తు జరుగుతుంది. ముఖ్యంగా మనం కొన్ని ఏవైతే ప్రాబబుల్ లిస్ట్ లో ఉన్న సెగ్మెంట్స్ మనం చూసుకున్నట్లయితే చింతలపూడి జిల్లా చింతలపూడి అసెంబ్లీ సెగ్మెంట్ కి సంబంధించిన ఒక నిర్ణయానికి పార్టీ ఇంకా రాలేదు. చింతలపూడి సెగ్మెంట్ లో ప్రస్తుతం ఉన్న సిట్టింగ్ ఎమ్మెల్యే ఎలిజాన్ అయితే మార్చాలనే ఆలోచనలో పార్టీ ఉంది. అయితే ప్రత్యామ్నాయంగా ఎవరిని పెట్టాలని కసరత్తు జరుగుతుంది. ఎలిజాని అక్కడి నుంచి అమలాపురం లోక్సభ స్థానానికి పోటీ చేయాల్సిందిగా ఆయన్ని కోరారు. ఎలిజా మాత్రం అమలాపురం లోక్సభ నుంచి కంటెస్ట్ చేయడానికి నిరాకరించారు. ఈ నేపథ్యంలో ఎలిజాన్ అయితే మార్చినట్లయితే అక్కడ ఎవరిని పెట్టాలి ఈ ప్రాబబుల్ లిస్ట్ చూస్తా ఉన్నారు. అదేవిధంగా స్పెసిఫిక్ గా చింతలపూడి చూసుకున్నట్లయితే అక్కడ ఎస్సీ సెగ్మెంట్ మాదిగ ఈ రెండు సామాజిక వర్గాల నుంచి ఎవరికి ఇవ్వాలి అనేది కూడా ఒక కసరత్తు జరుగుతోంది. మరోవైపు కర్నూలు జిల్లా ఆలూరు సెగ్మెంట్ సంబంధించి ప్రస్తుతం ప్రాతినిధ్యం వహిస్తా ఉన్నారు మంత్రి గుమ్మనూరు జయరాం. ఆయన్ని అక్కడ నుంచి మార్చాలని పార్టీ ఇప్పటికే నిర్ణయించింది. ఆయన్ను కర్నూలు ఎంపీకి వెళ్తారా అని అడిగారు. గుమ్మనూరు జయరాం కూడా కర్నూలు లోక్సభ స్థానం నుంచి పోటీ చేయడానికి ఆయన అంత సుముఖంగా లేరు. అయితే ఆయన ప్రత్యామ్నాయంగా ఆలూరు సెగ్మెంట్ నుంచి ఎవరిని బరిలో పెట్టాలి అనే ఒక ఆప్షన్ ను అధిష్టానం ఆ గుమ్మనూరు జయరాంకి ఇచ్చినట్టుగా మనకు సమాచారం అందుతుంది. అయితే గుమ్మనూరు మాత్రం తనకు కనుక అవకాశం ఇవ్వనట్లయితే తన కుమారుడు లేదంటే కుమార్తెకి ఇవ్వాలని, అదేవిధంగా తన అనుచర వర్గానికి సంబంధించి మరొక 2 పేర్లు కూడా అంటే దాదాపు 3 నుంచి 4 పేర్ల ప్రతిపాదనను పార్టీ హైకమాండ్ ముందు పెట్టారు. దీని మీద పార్టీ నిర్ణయం తీసుకోవాల్సి ఉంది. అదేవిధంగా గిద్దలూరుకు సంబంధించి అన్న రాంబాబు కుమారుడు కూడా ఇవాళ సీఎం కార్యాలయానికి రావడం జరిగింది. మరికొన్ని అసెంబ్లీ సెగ్మెంట్లకు సంబంధించి కూడా కసరత్తు జరుగుతా ఉంది. దీంతో పాటు ఇప్పుడు ప్రధానంగా కర్నూలు అసెంబ్లీ సెగ్మెంట్ కి సంబంధించి మార్పులు చేయాలన్నా హఫీజ్ ఖాన్ ఉన్నారు. దాని బదులు ప్రత్యామ్నాయాన్ని కూడా పార్టీ ఆలోచన చేస్తోంది. అదేవిధంగా దర్శికి సంబంధించి బూచేపల్లి శివప్రసాద్ కి ఇవ్వాలనే ఆలోచనలో ఉన్నారు. అయితే మద్దిశెట్టి వేణుగోపాల్ కూడా నేను వచ్చి మాట్లాడి ఆయన కూడా పిలిపించారు, మాట్లాడి వెళ్లారు. అదేవిధంగా రేపు చింతలపూడి ఎమ్మెల్యే ఎలిజాను రేపు వచ్చి కలవాల్సిందిగా పార్టీ పెద్దలు ఆయనకి చెప్పినట్టుగా సమాచారం ఇచ్చినట్టుగా ఎలిజా మనతో ఫోన్ లో మాట్లాడుతూ వివరించడం జరిగింది. సో మొత్తం మీద ఇవాళ రేపు కూడా ఈ కసరత్తు కొనసాగనుంది. ఏ సెగ్మెంట్లలో ప్రధానంగా మార్పులు చేయాలి అనేది. మరోవైపు ఆల్రెడీ కొన్ని నియోజకవర్గాలకు సంబంధించి ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే మడకశిర సంబంధించి అనంతపురం జిల్లా ఇప్పటికే అక్కడ ఉన్న సిట్టింగ్ ఎమ్మెల్యే తిప్పేస్వామికి బదులు ఆయన కుమారుడికి ఇవ్వాలని ఒక ప్రతిపాదనను పార్టీ ఆలోచన చేస్తుంది. సో అక్కడి నుంచి కూడా ఇవాళ కొంతమంది నియోజకవర్గం నుంచి పార్టీ హెడ్ క్వార్టర్ కి రావడం జరిగింది. తన తిప్పేస్వామికి ఇవ్వాలి, ఆయన కుమారుడు కాదు అంటూ వాళ్ళు అభ్యర్థన వ్యక్తం చేస్తా ఉన్నారు ఆ నియోజకవర్గం నుంచి వచ్చిన కొంతమంది కార్యకర్తలు. సో ఇలా పలు దఫాలుగా పలు చోట్ల నియోజకవర్గాల నుంచి మార్పులు ఉన్న ప్రాంతాల్లో సెగ్మెంట్ లో తమ అభ్యర్థనలు వ్యక్తం చేస్తా ఉన్నారు. అసంతృప్తులు కూడా తమ గళాన్ని వినిపిస్తా ఉన్నారు. కాపు రామచంద్రారెడ్డి ఇప్పటికే పార్టీని వీడారు. ఇవాళ మనం చూసుకున్నట్లయితే అంబటి రాయుడు కూడా స్థానం ఉండదు అని బహుశా సంకేతాలు వెళ్లిన నేపథ్యంలో ఆయన కూడా పార్టీని వీడారు. ఇలా పార్టీ వీడుతున్న వాళ్ళని ముందుగా మాట్లాడము, వాళ్ళ వైపు నుంచి అసమ్మతి రాకుండా లేదంటే పార్టీ వీడకుండా హైకమాండ్ మాట్లాడే ప్రయత్నం ఒకవైపు నుంచి జరుగుతుంది. అయితే ఇవి కొలిక్కి రాకముందే కొంతమంది వెళ్లిపోతా ఉన్నారు. మొత్తం ఏదైతే ఇవాళ రేపు కూడా ఈ కసరత్తు కొనసాగుతుంది. పార్టీ సీనియర్ నాయకులతోటి రీజనల్ కోఆర్డినేటర్లు తోటి ముఖ్యమంత్రి దఫదఫాలుగా మాట్లాడుతా ఉన్నారు. ఈ లిస్టు జారీకి సంబంధించి బహుశా ఆదివారం లేదంటే సోమవారం నాటికి కొంత జాబితా విడుదల చేసే అవకాశాలు ఉన్నాయని మనకి పార్టీ వర్గాల నుంచి అందుతున్న సమాచారం. చక్రి, రెహానా, లిస్టు పెరుగుతున్న కొద్దీ అసంతృప్తుల జాబితా కూడా పెరుగుతున్నటువంటి పరిస్థితి. దీని మీద ఏమైనా దృష్టి సారించే అవకాశం కనపడుతుందా అధిష్టానం, లేదంటే అనుకున్న దిశగానే అడుగులు పడతాయా?
ప్రధానంగా చూసుకున్నట్లయితే ఒకవైపు ఒక నియోజకవర్గంలో కనుక మార్పులు చేయాలని పార్టీ ఒక నిర్ణయానికి వచ్చిన తర్వాత ఆయా సిట్టింగ్లను లేదంటే నియోజకవర్గ ఇన్ఛార్జ్లను పిలిచి ముందుగానే మాట్లాడుతూ ఉన్నారు. ఫస్ట్ ఫేజ్ లో రీజనల్ కోఆర్డినేటర్లు వాళ్ళతో మాట్లాడుతూ ఉన్నారు, వాళ్ళకి కమ్యూనికేట్ చేస్తున్నారు, మీకు ప్రత్యామ్నాయంగా వీళ్ళని పెట్టాలనుకుంటున్నామని. ఆ తర్వాత తదనంతరం ముఖ్యమంత్రి దగ్గర కూడా వాళ్ళని తీసుకువెళ్తా ఉన్నారు. అయితే కొంతమంది మాత్రం ప్రత్యక్ష రాజకీయాల్లో ఉండాలని ఒక బలమైన కాంక్షను వ్యక్తం చేస్తా ఉన్నారు. తమకు గెలిచే సత్తా ఉంది, ఏదైతే పార్టీ చెప్తున్న సర్వేలు రాంగ్ అని చెప్తా ఉన్నారు. సో మొత్తం మీద ఒకవైపు వాళ్ళు కన్విన్స్ చేసే ప్రయత్నం చేసినప్పటికీ టికెట్ రావడం లేదు అనేది ఏకైక కారణంతో కొంతమంది ఖచ్చితంగా వేరే పార్టీలకు వెళ్లే అవకాశాలు కూడా లేకపోలేదు. సో ఎవరైతే వెళ్లిపోతారో, ఎవరైతే ఇమడలేకపోతున్నారో వాళ్ళు వెళ్లిపోతారు అనే ఒక స్పష్టమైన ప్రకటనని సజ్జల రామకృష్ణారెడ్డి కూడా గత కొద్ది రోజుల క్రితం ఇవ్వడం జరిగింది. సో ఒకవైపు అసంతృప్తుల్ని బుజ్జగించే ప్రయత్నం జరుగుతూ ఉంది, మరోవైపు కొత్తగా ఎవరిని పెడితే గెలిచే అవకాశాలు అనే కసరత్తు కూడా అదే రేంజ్ లో చేస్తా ఉన్నారు. చక్రి. ఆల్ రైట్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్ రెహానా.